కూడా కార్యక్రమంలోకి వస్తారంటే వ్యాపారంలో ఉన్నటువంటివి సాక్షి వాటికి దీనికి సంబంధించి పై అధికారులు కలిసినప్పుడు రాష్ట్రంలో టోటల్గా సోలార్ ప్రాజెక్ట్కి ఎత్తినటువంటి మున్సిపాలిటీ ఏదీ లేదు. మీరు ధైర్యంగా వెళ్తారంటే దీనికి సంబంధించిన అన్ని చూడాలని చెప్పి చాలా వరకు డిస్కరేజింగ్గా చేశారు. కానీ చైర్మన్ గారు ఎవరు ఏం చెప్పినా మన ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది, మనం తీసుకెళ్దామని చెప్పి గట్టిగా అమరావతి గారికి ఓటింగ్ ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుకు తీసుకెళ్దామన్నారు. 100% సక్సెస్ అవుతాం. ఇది త్వరలోనే మనం చేస్తే ఫస్ట్ సోలార్ సిటీ ఇది ఎంటైర్ ఇండియా అవుతుంది. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. దీంట్లో అన్ని విధాల స్పీడప్ చేస్తున్నాము. ఇక ప్రాజెక్ట్ కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది పవర్ సప్లైకి సంబంధించి. వాటర్ సప్లైకి సంబంధించి కూడా 150 కోట్ల రూపాయలు హర్షించదగినటువంటి విషయం. రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే వీటిని పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మనకు అయ్యే ఖర్చును కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనం తీర్మానం చేసి పంపించున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దానికి మన ఈ యొక్క అడ్జస్టెన్స్ వారితో టైప్ చేసుకొని దాన్ని వాళ్ళు యాసిటీస్గా తీసుకొని మనకి అమౌంట్ చేసే విధంగా దాదాపు సుమారు 1 కోటి రూపాయల వరకు కూడా దాని ద్వారా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా ఫైనలైజ్ చేశారు. నాకు ఒక 1 వీక్ కింద ఆర్డర్స్ పంపిస్తున్నానని చెప్తున్నారు. అవి కూడా ఉన్నట్టయితే మనకి టోటల్గా యూజ్డ్ని ఒక సమర్థవంతమైనటువంటి మిషనరీతో అలాగే తిరిగి దాని మీద రీసైకిల్ వాటర్ని వాడుకునేటువంటి దాంట్లో భాగంగా కూడా మనం చేయడానికి అన్ని విధానటువంటి చర్యలు తీసుకుంటాం. బట్ లిటిల్ బిట్ టైం అయితే అవుతుంది. దీనివల్ల ఈ మిషనరీ అన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ ఉన్నాయి. వాటినే ఈరోజు మీ అందరికీ తెలియజేయండి. ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే STP1 STP2లో ఏదైతే సిల్ట్ పేరుకుపోయిందో అది కూడా మనం క్లీనింగ్ చేయాలనుకుంటాం ట్యాంక్స్లో. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఇప్పుడు 25 years అవుతుందేమో. చేశారు సార్. ఓకే, అంటే ప్రభుత్వం చేంజ్ అవ్వగానే ఆ సమయంలో కొంత చేశాము. బట్ బ్యాలెన్స్ ఉంది సార్. అది ఒక్కొక్క పని చేద్దాం. ఎట్లా సేయింగ్ దట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అన్నా లేకపోతే వచ్చే నెల లోపల మనకి పంప్ అయితే రెడీ అయితే అంటున్నారు. నాకు తెలిసి మీరు పోవాలనుకుంటే సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. సో ఆ వచ్చే లోపల మనం డీసిల్టింగ్ చేసుకుంటే మేలు కదా. వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సలహా కూడా తమకు చెప్పింది సార్. వాళ్ళు ఏమంటారంటే మీరు మళ్ళీ దాన్ని రీఫంక్షనింగ్ తెచ్చే లోపలనే ఈ ట్యాంక్ మొత్తం సిల్ట్ డిసిల్టేషన్ చేస్తే మరి ఇంకోటి ఏంటంటే ఇది రైతులకి కావాలని అడిగితే వాళ్ళు చాలా ఆనందం తీసుకెళ్తారు. చాలా సారవంతమైన మట్టి సార్, ఎరువులాగా వాడుకుంటారు. సో దీన్ని మనం ఎక్కడ వేస్ట్ అయితే చేయవలసిన లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఒక దాదాపు 5-6 మైండేజ్ జేసీబీలు ట్రాక్టర్స్ ఒక 20 ట్రాక్టర్స్ పెడితే డ్రైనేజ్ పెట్టామంటే 1 వీక్ 10 days ఇట్లా మనకి 19th వరకు ఉంది కాబట్టి మీకు చేయండి. బిఫోర్ ఆ వచ్చేలోపు మేము రెడీ చేసుకుంటాం. పెట్టుకుని మళ్ళీ మనం పంప్ సెట్ పెట్టినామంటే మళ్ళీ ఇదంతా సర్చ్ చేస్తుంది. మళ్ళా పంప్స్ పాడైతాయి. అంత సాలిడ్ దిగుతుందన్నా దిగుతుందా కొంచెం లిక్విడ్గా ఉంటే అదైతే వస్తుంది. అదే పై వాటర్ తీసినా తెలుస్తుంది మనకు. తెచ్చిపోతాం కాదా లేదా. ప్రత్యేకంగా కలిసి యూటిలిటీకి సంబంధించిన దాని గురించి చెప్పినప్పుడు దానికి అమృత్ 2.0లో దాదాపు 16 కోట్ల రూపాయలు ఈ పైప్ లైన్స్ని పాత పైప్ లైన్స్ మార్చి కొత్త లైన్ ఇవ్వడానికి కూడా తీసుకొని వచ్చారు. అంటే అదొక 16, ఇది 6.5, దాదాపు 22.5 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా జకింగ్ మిషన్స్ అలాగే ఇప్పుడు ఈ ఉన్న మిషన్స్ అంటే మ్యాక్సిమం చాలామంది యూజీడీలో సమస్యలు ఉన్నాయని వాటిలో ఎక్కువ వస్తున్నమాట వాస్తవం. కానీ ఈరోజు కూడా కృష్ణపురం 0 రోడ్లో ఓ షాప్ ముందు వాటర్ అయ్యి మొత్తం చేయుటకు మెజెస్ మైత్రై ఎలక్ట్రికల్ వర్క్స్ తాడిపత్రి వారు అంచనా రేట్లకు తక్కువ గల టెండర్ను ఆమోదం చేయడం గురించి ఆమోదించడం అనేది నెక్స్ట్. తర్వాత కూడా
చాలా రోజుల నుంచి లేకుండా ఉండడం వల్ల కొంతవరకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందో కూడా చెప్పండి, ఎందుకని, ఎందుకంటే వాళ్ళు కూడా పాపం పోయి వాళ్ళ వాట్సాప్లో చెప్పుకోవాలి కాబట్టి. ఆ పంపులు కండెమ్ అయిపోయి పూర్తిగా పనికి రాకుండా పోవడం వల్ల మనం చాలాసార్లు రిపేర్ చేయించాం, కానీ ఇంకా అది పూర్తిగా కండెమ్ అయిపోయి అది వాడడానికి కూడా వీలు లేకుండా కావడం వల్ల కొత్త పంపులు మనం ఆల్రెడీ 4 months బ్యాకే మనం ఆర్డర్ ఇచ్చాము. అవి టైలర్ మేడ్ కంపెనీ మోటార్లు కావడం వల్ల కొంత లేట్ అయింది. అది ఇది ఈ మంత్ 19, 20 టెస్టింగ్ ఉంది. టెస్టింగ్ అయిపోతానే ఒక 1 weekలో మనం అవి ఎరెక్షన్ అయిపోతుంది. అప్పటి నుంచి మనకి డ్రైనేజ్ యూజీడీ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చాలా వరకు రెక్టిఫై అయిపోతుంది. అంటే ట్రైలర్ మేడ్ అంటే అండి, అక్కడ ఉన్నటువంటి పంపు ఏ కెపాసిటీ ఉంది దాని యొక్క దీని ప్రకారం మనం బట్టలు ఆదికించుకోవడం వేరు, రెడీమేడ్ కొనుక్కోవడం వేరు. జనరల్గా రెడీమేడ్ షాప్లో తీసుకుంటాం, కానీ కొంతమంది ప్రత్యేకంగా మెజర్మెంట్ ఇచ్చి తీసుకుంటారు. అలాగే ఈ మిషనరీ అనేది మన కోసం ప్రత్యేకంగా తయారు చేయాలి. అందువల్ల 4 మాసాల సమయం పట్టింది. లేకపోతే వాటికి రెడీగా ఉంటే తెప్పించేవాళ్ళం. దీంతో పాటుగా యూజీడీ పైప్ లైన్స్కి మేజర్ కార్పొరేషన్స్లో ఉండే విధంగా జట్టింగ్ మిషన్ ఉంది. 83 లక్షల రూపాయలతో ఆ మిషన్ కూడా చెప్పారు. దాని గురించి కూడా వారు వెళ్ళి చూసే వాళ్ళు కూడా జరిగింది. అది కూడా మనకి త్వరలో వస్తే, ఎక్కడైనా పైప్ లైన్ చోక్ అయి ఉంటే చాలా ఫోర్స్తో ఉండడం, అంటే ఒక ట్యాంక్ కూడా ఉంటుంది దానికి, ఆ మిషన్కి. దాంతో ఆ మనిషి దిగి చేసే కంటే కూడా ఈ మిషన్ ద్వారా వాటిని లోపల పేరుకుపోయినటువంటి చెత్త జనాలను బయటికి రావడం జరుగుతుంది. అటువంటి మిషన్ కూడా ప్రత్యేకంగా దాన్ని చైర్పర్సన్ గారు చూసి ఢిల్లీ నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. 1 month టైంలో అది డెలివరీ రావచ్చని చెప్తున్నారు. అలాగే మనకి ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో అన్నీ కూడా కార్మికులకు వస్తాయంటే వ్యాపారంలో ఉన్నటువంటివి సాక్షి వాటికి. దీనికి సంబంధించి పై అధికారులు కలిసినప్పుడు రాష్ట్రంలో టోటల్గా సోలార్ ప్రాజెక్ట్కి ఎత్తినటువంటి మున్సిపాలిటీ ఏదీ లేదు. మీరు దారిగా వెళ్తారంటే దీనికి సంబంధించిన అన్ని చూడాలని చెప్పి చాలా వరకు డిస్కరేజింగ్గా చేశారు. కానీ చైర్మన్ గారు ఎవరు ఏం చెప్పినా మన ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది, మనం తీసుకెళ్దామని చెప్పి గట్టిగా అందరూ అధికారులకి ఓటింగ్ కోసం చెక్ చేసుకొని మనం ముందుకు తీసుకెళ్దామన్నారు. 100% సక్సెస్ అవుతాం. ఇది త్వరలోనే మనం చేస్తే ఫస్ట్ సోలార్ సిటీ ఇది ఎంటైర్ ఇండియా అవుతుంది. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. దీంట్లో అన్ని విధాల స్పీడప్ చేస్తున్నాము. ఇంకా ప్రాజెక్ట్ కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది పవర్ సప్లైకి సంబంధించి. వాటర్ సప్లైకి సంబంధించి కూడా 150 కోట్ల రూపాయలు హర్షించదగినటువంటి విషయం. రూపాయి పెట్టుబడి పెట్టాలంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా కలిసి యూజీడీకి సంబంధించిన దాని గురించి చెప్పినప్పుడు దానికి అమృత్ 2.0లో దాదాపు 16 కోట్ల రూపాయలు ఈ పైప్ లైన్స్ని, పాత పైప్ లైన్స్ మార్చి కొత్త లైన్ ఇవ్వడానికి కూడా తీసుకొని వచ్చారు. అంటే అదొక 16, ఇది 6.5, దాదాపు 22.5 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా జట్టింగ్ మిషన్స్, అలాగే ఇప్పుడు ఈ ఉన్న మిషన్స్. అంటే మ్యాక్సిమం చాలామంది యూజీడీలో సమస్యలు ఉన్నాయని వాటిలో ఎక్కువ వస్తున్నమాట వాస్తవం. కానీ ఈరోజు కూడా కృష్ణాపురం 0 రోడ్లో ఒక షాప్ ముందు వాటర్ అయ్యి మొత్తం చేయుటకు మెజెస్ మైత్రేయ్ ఎలక్ట్రికల్ వర్క్స్ తాడిపత్రి వారు అంచనా రేట్లకు తక్కువ గల టెండర్ను ఆమోదం చేయడం గురించి ఆమోదించడం అనేది నెక్స్ట్.
ఎస్టీపీలో మనకు వెట్రల్లో పంపులు చాలా రోజుల నుంచి లేకుండా ఉండడం వల్ల కొంతవరకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందో కూడా చెప్పండి, ఎందుకని, ఎందుకంటే వాళ్ళు కూడా పాపం పోయి వాళ్ళ వాట్సాప్లో చెప్పి వాళ్ళకి అభ్యర్థి ఆ పంపులు ఖండమైపోయి పూర్తిగా పనికి రాకుండా పోవడం వల్ల మనం చాలాసార్లు రిపేర్ చేయించాం, కానీ ఇంకా అది పూర్తిగా ఖండమైపోయి వాడడానికి కూడా వీలు లేకుండా కావడం వల్ల కొత్త పంపులు మనం ఆల్రెడీ 4 months బ్యాకే మనం ఆర్డర్ ఇచ్చాము. అవి టైలర్ మేడ్ కంపెనీ మోటార్లు కావడం వల్ల కొంత లేట్ అయింది. అది ఇది ఈ మంత్ 19-20 టెస్టింగ్ ఉంది. టెస్టింగ్ అయిపోతానే ఒక 1 weekలో మనం అవి ఎరెక్షన్ అయిపోతుంది. అప్పటి నుంచి మనకి డ్రైనేజ్ యూజీడీ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చాలా వరకు రెక్టిఫై అయిపోతుంది. అంటే టైలర్ మేడ్ అంటే అండి, అక్కడ ఉన్నటువంటి పంపు ఏ కెపాసిటీ ఉంది దాని యొక్క దీని ప్రకారం మనం బట్టలు ఆదిగించుకోవడం వేరు, రెడీమేడ్ కొనుక్కోవడం వేరు. జనరల్గా రెడీమేడ్ షాప్లో తీసుకుంటాం, కానీ కొంతమంది ప్రత్యేకంగా మెజర్మెంట్ ఇచ్చి తీసుకుంటారు. అలాగే ఈ మిషనరీ అనేది మన కోసం ప్రత్యేకంగా తయారు చేయాలి. అందువల్ల 4 మాసాల సమయం పట్టింది. లేకపోతే వాటికి రెడీగా తెప్పించేవాళ్ళం. దీంతో పాటుగా యూజీడీ పైప్లైన్స్కి మేజర్ కార్పొరేషన్స్లో ఉండే విధంగా జెట్టింగ్ మిషన్ ఉండి 83 లక్షల రూపాయలతో ఆ మిషన్ కూడా చెప్పారు. దాని గురించి కూడా వారు వెళ్ళి చూసే వాళ్ళు కూడా జరిగింది. అది కూడా మనకి త్వరలో వస్తే, ఎక్కడైనా పైప్ లైన్ చోక్ అయి ఉంటే చాలా ఫోర్స్తో ఉండడం, అంటే ఒక ట్యాంక్ కూడా ఉంటుంది దానికి, ఆ మిషన్కి. దాంతో ఆ మంచి దిగి చేసే కంటే కూడా ఈ మిషన్ ద్వారా వాటిని లోపల పేరుకుపోయినటువంటి చెత్త జనాలను బయటికి రావడం జరుగుతుంది. అటువంటి మిషన్ కూడా ప్రత్యేకంగా దాన్ని చైర్పర్సన్ గారు చూసి ఢిల్లీ నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. 1 month టైంలో అది డెలివరీ రావచ్చని చెప్తున్నారు. అలాగే మనకి ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో యూజీడీ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మనకు అయ్యే ఖర్చును కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనం తీర్మానం చేసి పంపించున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దానికి మన ఈ యొక్క అడ్జస్టిస్ వారితో టైప్ చేసుకొని దాన్ని వాళ్ళు యాసిటీస్గా తీసుకొని మనకి అమౌంట్ చేసే విధంగా దాదాపు సుమారు 1 కోటి రూపాయల వరకు కూడా దాని ద్వారా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా ఫైనలైజ్ చేశారు. నాకు ఒక 1 week కింద ఆర్డర్స్ పంపిస్తున్నారని చెప్తున్నారు. అవి కూడా ఉన్నట్టయితే మనకి టోటల్గా యూజీడీని ఒక సమర్థవంతమైనటువంటి మిషనరీతో, అలాగే తిరిగి దాని మీద రీసైకిల్ వాటర్ని వాడుకునేటువంటి దాంట్లో భాగంగా కూడా మనం చేయడానికి అన్ని విధానటువంటి చర్యలు తీసుకుంటాం. బట్ లిటిల్ బిట్ టైం అయితే అవుతుంది. మీరుగా ఈ మిషనరీ అన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ ఉన్నాయి. వాటినే ఈరోజు మీ అందరికీ తెలియజేయండి. ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే, ఈ STP1 STP2లో ఏదైతే సిల్ట్ పేరుకుపోయిందో అది కూడా మనం క్లీనింగ్ చేయాలనుకుంటాం. అంటే ట్యాంక్స్లో, ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఇప్పటికి 25 years అవుతుందేమో. ప్రభుత్వం చేశారు సార్. ఓకే, అంటే ప్రభుత్వం చేంజ్ అవ్వగానే ఆ సమయంలో కొంత చేశాము, బట్ బ్యాలెన్స్ ఉంది సార్. అది ఒక్కొక్క పని చేద్దాం. ఎట్లా సేయింగ్ దట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అన్నా, లేకపోతే వచ్చే నెల లోపల మనకి పంప్ అయితే రెడీ అయితే అంటున్నారు. నాకు తెలిసి మీరు పోవాలనుకుంటా సర్టిఫికేషన్ తెచ్చుకోవడానికి. సో ఆ వచ్చే లోపల మనం డీసిల్టింగ్ చేసుకుంటే మేలు కదా. వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సలహా కూడా తమకు చెప్పింది సార్. వాళ్ళు ఏమంటారంటే, మీరు మళ్ళీ దాన్ని రీఫంక్షనింగ్ తెచ్చే లోపలనే ఈ ట్యాంక్ మొత్తం డిసిల్టేషన్ చేస్తే దాని దగ్గర. మరి ఇంకోటి ఏంటంటే, ఇది రైతులకి కావాలని అడిగితే వాళ్ళు చాలా ఆనందం తీసుకుంటారు. చాలా సారవంతమైన మట్టి సార్, ఎరువులాగా వాడుకుంటారు. సో దీన్ని మనం ఎక్కడ వేస్ట్ అయితే చేయవలసిన లేదు. కాకపోతే ఏంటంటే, ఒక్కసారి ఒక దాదాపు 5-6 మైనేజ్ చేసి వీళ్ళు ట్రాక్టర్స్ ఒక 20 ట్రాక్టర్స్ పెడితే రేట్ పెట్టామంటే 1 week 10 days ఇట్లా మనకి 19th వరకు ఉంది కాబట్టి మీకు ఎన్నో చేయండి. బట్ సీరియల్ బిఫోర్ ఆ వచ్చే లోపల మేము రెడీ చేసుకుంటాం. పెట్టుకుని మళ్ళీ మన పంప్ సెట్ పెట్టినామంటే మళ్ళీ ఇదంతా సర్చ్ చేస్తుంది. మళ్ళా పంప్స్ పాడైతాయి. అదే సార్, అంత సాలిడ్ మిగుతుందన్నా, మిగుతుందా కొంచెం లిక్విడ్గా ఉంటే అదైతే వస్తుంది. ఎస్టిమేషన్ చేయాల్సింది సార్. అదే పై వాటర్ తీసినా తెలుస్తుంది.